నమస్కారం అండి. నా పేరు ప్రియా శ్రీధర్. నేను చెన్నై నుంచి. నేను ఫ్రీ గురుకుల్ జర్నీ కిందటి సంవత్సరం 2025 జూలై నుంచి స్టార్ట్ చేశానండి. ఫ్రీ గురుకుల్‌లో నా జర్నీ స్టార్ట్ అయింది. నేను ఫ్రీ గురుకుల్‌లో చాలా కోర్సెస్ నేర్చుకున్నానండి. విష్ణు సహస్రనామం నేర్చుకున్నాను. యోగ ముద్రలు నేర్చుకుంటున్నాను. అలాగే ట్రెడిషనల్ వెయిట్ లాస్ ప్రాచీన పద్ధతిలో బరువును తగ్గించుకోవడం ఎలా అన్నది శివరామకృష్ణ సార్ దగ్గర ముద్రలు అతని దగ్గర నేర్చుకున్నాను. ట్రెడిషనల్ వెయిట్ లాస్ అతని దగ్గర నేర్చుకున్నాను. అలాగే అన్నమాచార్య కీర్తనలు నేర్చుకుంటున్నాను. ఆహ్, ఫ్రీ గురుకుల్ నుంచి ఈ 1 ఇయర్‌గా నా ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది కాబట్టి, ఈ 1 ఇయర్‌గా నా జర్నీ చాలా బాగా జరిగింది. నేను ఎన్నో మిస్ అయ్యాను. చిన్నప్పుడు నేర్చుకోవాల్సినవన్నీ ఈ ఏజ్‌లో కూడా నేర్చుకోవచ్చు అనే ఉత్సాహాన్ని ఫ్రీ గురుకుల్ వారే మాకు ఇచ్చారు. అయితే ముఖ్యంగా నేను యోగ ముద్రల గురించి చెప్దామనుకున్నానండి. శివరామకృష్ణ సార్ గారు. అతను నిజంగా హ్మ్. మా అదృష్టం కొద్దీ మాకు గురువుగారుగా దొరికారు. మేము అతని నుండి చాలా చాలా నేర్చుకున్నామండి. ఆహ్, నేనిప్పుడు చెప్పబోయేదేంటంటే యోగ ముద్రల గురించి చెప్దామనుకుంటున్నాను. యోగ ముద్రలు చేసిన తర్వాత నిజంగా నా శరీరం అంతా చాలా ఉల్లాసంగా, ఒక స్ట్రెస్ ఫ్రీగా ఎన్నో టెన్షన్స్ తగ్గిపోయాయి. బాడీలో ఉన్న చిన్న, చిన్న, చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ ముద్రల ద్వారా నేను చాలా మటుకు తగ్గించుకున్నానండి. అందులో కొన్ని ముద్రలు వేసి చూపించాలనుకుంటున్నాను. మొదటిది చిన్ముద్ర అండి. దీన్ని వాయుముద్ర కూడా అంటారు. సో, ఇలా తొడల మీద పెట్టుకొని కాసేపు చు కూర్చుంటే ఇలా. సో, దీనివల్ల ధ్యానం బాగా కుదురుతుంది. కాన్సంట్రేషను కుదురుతుంది. అలా చేస్తారండి. తర్వాత మహాశీర్ష ముద్ర అండి. మైగ్రేన్ నొప్పి, హెడేకు, స్ట్రెస్సు ఇవన్నీ రిలీజ్ అవ్వాలన్నప్పుడు మహాశీర్ష ముద్ర అండి. ఆహ్, ఉంగరపు వేలు చేతి అరకి మధ్యలో పెట్టి ఈ 2 వేళ్ళు చూపుడు వేలు, మధ్య వేలు, బొటన వేలు ఈ 3 ఇలా టచ్ చేసి చిటికెన వేలు కొంచెం దూరంగా పెట్టి ఇలా తొడల మీద పెట్టుకొని కూర్చోమంటారండి గురువుగారు. అయితే ఇలా కూర్చొని కనీసం ఒక 10 నిమిషాలైనా మనకి ధ్యానం కుదిరేటట్టు కూర్చుంటే, మనకున్న స్ట్రెస్ గాని, మైగ్రేన్ నొప్పి గాని, నార్మల్ హెడేక్ గాని ఏవైనా తగ్గిపోతాయండి. ఇది కూడా చాలా పనిచేస్తుంది. సో, ఇది కూడా నేను మా గురువుగారైన శివరామకృష్ణ గారి దగ్గర నేర్చుకున్నాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇంకొకటి కూడా ఉంటుందండి. గణేష్ ముద్ర అని చెప్పి భుజాల నొప్పులు, ఫ్రోజన్ షోల్డరు ఎవరికైతే నొప్పొస్తున్నాయో ఇలా చేయి పెట్టేసి కూర్చోమంటారండి. గట్టిగా లాగాలి దీన్ని. ఎంత గట్టిగా లాగితే అంత మంచిది. సో, లాగేటప్పుడు కనీసం 1-10 నంబర్లు లెక్కెట్టాలండి. ఎందుకంటే ఇది రివర్స్‌లో కూడా చేయాలి. ఇది పైన ఈ సైడ్ ఎన్ని సార్లయితే చేస్తున్నామో, ఈ సైడ్ కూడా అన్ని సార్లే చేయాలండి. సో, ఇలా గణేష్ ముద్ర చేస్తే ఎవరెవరికైతే భుజాల నొప్పులు, ఫ్రోజన్ షోల్డర్స్ నొప్పులుంటాయో, ఈ నొప్పులన్నీ తగ్గించుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుందండి. సో, ఈ ముద్ర కూడా చాలా పనిచేస్తది. అలాగే మాకు గోముఖాసన చెప్తారండి. అంటే వెనక్కి ఇలా తిరిగి ఈ 2 చేతులు ఇలా పెట్టుకొని గట్టిగా లాగాలండి. ఇలా లాగి చేయడం వల్ల ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది చూసారా? ఎవరికైతే గోనిలా వస్తుందో, ఆ గోని పార్ట్ గాని అదంతా సెట్ రైట్ అవుతుందండి. షోల్డర్ చాలా స్ట్రెయిట్‌గా వస్తుంది. అక్కడ కూడా మనకేమైనా పెయిన్ ఉన్నా కూడా తగ్గుతుందండి. సో, ఇలాగా ఎన్నో ఆసనాలు, ఎన్నో ముద్రలు గురువుగారి దగ్గర మేము నేర్చుకున్నామండి. అలాగే త్రాటక క్రియ గురించి నేను ముఖ్యంగా చెప్పాలండి. ఒక దీపాన్ని తెచ్చుకోమంటారు. నువ్వుల దీపం గాని, నువ్వుల దీపం అవైలబిలిటీ లేకపోతే ఒక దీపం క్యాండిల్ తెచ్చుకోమంటారండి. ఆ కాంతిలోని మనము ఒక చీకటి ప్రదేశంలో కూర్చొని కాంతిని చూసుకుంటూ ఉండడం వల్ల మన కంటి నరాలు బలపడి మన కంటి చూపు మెరుగుపడుతుంది అని చెప్పి అంటారండి. అది కూడా నాకు చాలా హెల్ప్ అయింది. ఇప్పటికి నాకు కళ్ళద్దాలైతే లేవు. హ్మ్. నాకైతే అది బాగా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో, ఈ విధంగా శివరామకృష్ణ గారు గురువుగారి వల్ల మేము ఎన్నో ఎన్నో నే క క్లా తెలుసుకుంటున్నాము. అలాగే గురువుగారు ఒక యోగ ముద్రలే కాకుండా మాకు ఆధ్యాత్మికంగా కూడా చాలా బాగా చెప్తారండి. మెడిటేషన్‌లో చాలా బాగా కూడా కూర్చోబెడతారు. సో, మాకు మేము ఎంతో ఎంతో ధన్యులమండి. గురువుగారు మాకు ఒక గురువుగా దొరకడం వల్ల. శివరామకృష్ణ సార్ మీరెప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. మమ్మల్ని ఇలాగే ఆరోగ్యంగా చేయాలి. సో, థాంక్ యూ ఫ్రీ గురుకుల్. థాంక్ యూ శివరామకృష్ణ సార్. థాంక్ యూ సో మచ్ అండి.